మీరందరూ అనుగుణీయులు కాబట్టి ఒక్కొక్కరికి ఒక 30-40 సంఘాలున్న సేవకులు ఉన్నారని నాకు తెలిసి ఇక్కడ మీరందరూ పైకి అవుతూ ఉండినను నలిగిపోయిన వారు ఉన్నారు, నలగడబడుతున్నారు ఉన్నారు. ఏమి ఆశించకుండా, ఏమీ ఎక్కడనూ కోరుకోకుండాను గొప్ప సేవ చేస్తున్న దైవ సేవకులు ఇక్కడ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం చదువుదాం. మీరంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులుగా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదురా, అది నిజముగా వ్యర్థమగునా. నేను జాగ్రత్తగా గమనించండి. మనము పరిచయను ప్రతివారు కూడా విశ్వాస అయినా సరే, సేవకుడైనా సరే, తన ఆధ్యాత్మిక జీవితం మొదట ఎలా ప్రారంభిస్తున్నాడంటే ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నాడు. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం చదువుకుంటాం, బోధించుంటాం, కానీ చాలా అంతరార్థం ఇందులో మనకు ఉంది. ఈ రోజున మనం నేర్చుకొని మన పరిచయలో కొనసాగించవచ్చు. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇదేనా పరిశుద్ధాత్మ సేవకులమైన మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి సేవకుడు మొదటి సేవలు ఎలా ప్రారంభిస్తున్నాడు? ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నాడు. చివరికి ఎక్కువ శాతం ముగింపు ఎలాగైందట? శరీరానుసారంగా ముగిస్తున్నాడు. కార్య ఆరంభము కంటే కార్యం అంతము చిన్నప్పుడు. ఇప్పుడు కొద్ది పర్లేదు, కానీ ఈ ప్రభుత్వాలు వారు అక్కడక్కడ రోడ్లు వేస్తామని రకరకాల కడతామని శిలాపలకలు పెట్టేవారండి. ఈ ప్రారంభోత్సవం శిలాపలకలు పెట్టినప్పుడు ఆ రోజు రోడ్డు అయిపోద్ది అనుకునేవారిని. నాకు 10 సంవత్సరాలు జరిగిన అందులో పెట్టుబడేది కాదు. అంటే శిలాపలకం ఆరంభం చాలా ఆర్భాటం ఉండేది. ఎంత ఆర్భాటం మినిస్టర్ కూడా వస్తుంది, రోడ్డు వేస్తుందంటే ప్రభుత్వాలు మారిపోయేది, మళ్ళా ఏది అయ్యేది కాదంటే ప్రభుత్వం దృష్టిలో అయిపోయిందట. బిల్లులు పాస్ అయిపోయాయి, డబ్బులు ఎండిపోయాయి, మట్టి కూడా పర్లేదండి. ఆర్భాటం ఎలా ఉంది? శిలాపలకం ఎలా ఉంది? ఆర్భాటం ఎలా ఉంది? కానీ అక్కడ ఏమి పని జరగలే. నీ సేవ ప్రారంభం, నీ ప్రతిష్టత కానీ, నీ అభిషేకం కానీ, నీ మందిరం ఓపెనింగ్ కానీ చాలా బాగుంటుంది. కానీ మందిరం ఓపెనింగ్ అయిన 5 సంవత్సరాలు కూడా అందులో 5 కూడా ఆత్మలు పెరగట్లేదు. ఈ 5 ఆత్మలు ఉన్నాయంటే ఎక్కడెక్కడో ఆయా సంఘంలో తీసుకొచ్చినాయి. ఈ తీసిరా నిలబెట్టినా కూడా ఆయా సంస్థలో ఒకరికి చీర పంపించాలి, ఒక చేత పాను పంపించాలి, ఇంకోటి చేయించాలి. ఆర్భాటం. ఆ రోజు మందిరం అంతా నిండిపోయింది. ఏది? నువ్వు కట్టిన మందిరం అంతా నిండిపోయింది. అద్దె సౌండ్ సిస్టంతో నిండిపోయింది, అద్దె సేవకులతో నిండిపోయింది. కానీ 10 సంవత్సరాలైనా సంఘములో ఆత్మలో లేవు, సంఘములో ఆధ్యాత్మికత లేదు. ఆర్భాటం ముఖ్యంగా. అందుకని కార్య ఆరంభం కంటే, అంటే నీ సేవ ప్రారంభించినప్పుడు ఒక్కడిగా ప్రారంభించు. నీ సేవ ముగించినప్పటికీ అనేకమైన ఆత్మల పంటను పోయాలి. నీ సేవ ప్రారంభంలో, నీ ఓపెనింగ్కి ఒక్కడు లేకపోయినా పర్లేదు, కానీ నీ సేవ అంతానికి నువ్వు ఒక్కడిగా మిగలబడదా? ఆమె. అందుకే కార్య ఆరంభము కంటే కార్య ముగింపు గొప్పది. పౌలు గారు కూడా చాలా బాధపడుతున్నారు. ఆత్మానుసారంగా ప్రారంభించి మీ ముగింపు ఎలా ఉంది? శరీరానుసారంగా. ఈరోజు అదే కదా. మొదట్లో సేవకు వచ్చినప్పుడు మన వ్యక్తిగతంగా ప్రార్థించుకున్నాం. ప్రభువా, నాకు డబ్బు వద్దు, నాకు ఘనత వద్దు, నాకు పేరు వద్దు, నాకు సన్మానం వద్దు, నాకు సేవ ఉంటే చాలు, ఆత్మలు ఉంటే చాలు, నాకు తింటొద్దని ప్రార్థన చేశాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం అదే ప్రార్థన చేశాం. 99% నాకు తిండొద్దు, నాకు డబ్బు వద్దు, నాకు ఘనత వద్దు, నాకేం కావాలా? సేవ కావాలి. ఇంకేం కావాలి? ఆత్మలు కావాలి. నేను నీ పని మీదే. కొన్ని సంవత్సరాల తర్వాత మనం సేవ పని మీద కంటే
మన సొంత పనుల మీద, అయితే రాజకీయ పనుల మీద ఎక్కువగా ఉంటున్నాం. లేదు వేరే పని మీద, అయితే మన సొంత పనుల మీద, లేదా రాజకీయ పనుల మీద, లేదు వేరొక పనుల మీద. సేవ ప్రారంభం కొద్దిగా పెరిగిన తర్వాత ఎప్పుడు కూడా ప్రభు అక్కడే కూర్చోడానికి ఇష్టపడతాం. ప్రభు చూపితే పర్లేదు, కానీ వెంటనే మన ఆశ అక్కడ పెరిగిపోతుంది. ఒక్కసారి ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత అక్కడ కూర్చోబెడితేనే అక్కడికి అక్కడికి రాదు. అంటే ఇప్పుడు ఎలా ముగిస్తుంది? ఇప్పుడు సేవ ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ఎక్కడ ముగించబడుతుంది? శరీరానుసారంగా. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం తెరుద్దాం. చాలా మనకి పాఠం అక్కడ నేర్పబడుతుంది మనందరికీ, నాతో పాటు కూడా. 7వ అధ్యాయం 19వ చెప్తారు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నాను. జాగ్రత్తగానండి. మోషే తర్వాత అంత గొప్ప సేవకు అభిషేకించబడినవాడు ఎవరండి? యెహోషువ. ఇప్పుడు యెహోషువ వరకు మనకు తెలిసింది. యెహోషువ తర్వాత అంత గొప్ప నాయకుడు అవ్వాల్సింది ఎవరు తెలిసిన? ఆకాను. నెక్స్ట్ యెహోషువ తర్వాత ఎవరు తెలుసండి? ఆ ప్లేస్ ఆకానికి దేవుడు ద్వారం తెరిచి ఉంచాడు. జాగ్రత్త, ద్వారం తెరిచి ఉంచాడు. ఆకాన్ ఇస్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఆకాన్ ఒక భక్తిపరుడు, ఒక పరిశుద్ధుడు, ఒక ప్రార్థన పరుడు. మోషే వెనకాల యెహోషువ ఎలాగ యుద్ధములు చేసి విజయం పొందేవాడు, ఆకాను కూడా యెహోషువ ఏమి చెప్పితే అందులో తూచా తప్పకుండా ముగించి జైలు తెచ్చేవాడు ఆకాన్. దేనికి స్తోత్రం. ఆకాను యుద్ధంలో వెళ్తే ఆకాను ఓడిపోయే ప్రసక్తి లేదు. ఆకాను భక్తి పరుడు. జాగ్రత్తగానండి. అంటే ఆకాను మొదట ఎలా ప్రారంభించాడు? ఆత్మానుసారంగా ప్రారంభించాడు. మోషే తర్వాత ఎవరు? యెహోషువ. యెహోషువ తర్వాత ఎవరైనా నష్టం పిలిపించేది? ఆకానికి దేవుడు గౌరవం తెచ్చాడు, కృప చూపాడు. ఇంక నెక్స్ట్ ఆకానే. ఆకానికి దేవుడు ఎంత కృప చూపాడంటే యెహోషువలాగే సమస్తమును దేవుడు అన్నీ సమకూర్చాడు. ఆకానికి ఏది తక్కువ చేయలేదు. పేరు తక్కువ చేయలేదు, ఘనతను తక్కువ చేయలేదు, ఆస్తిని తక్కువ చేయలేదు, భార్య పిల్లలను, గొర్రెలను, ఎద్దులను, మందలను ఏది తక్కువ చేయలేదు. కానీ ఆకాను పరిస్థితి ప్రారంభం ఎలా ఉందంటే ఆత్మానుసారంగా ప్రారంభించాడు. కాబట్టి ఆకాను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? మోషే తర్వాత యెహోషువ.